నమస్తే మిత్రులారా, అద్భుత రహస్యాలు ఏకైక కథలులో ఒకటో భాగం. అంజలి, హైదరాబాద్లో మాయ ఫోన్ కాల్. హైదరాబాదులోని ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అంజలి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒంటరిగా జీవిస్తోంది. ఆమె జీవితం ఒక మిడ్నైట్ ఫోన్ కాల్తో మలుపు తిరిగింది. ఒక రాత్రి భల్లే మధురంగా నిద్రలోకి వెళ్తున్నప్పుడు రాత్రి 12 గంటలకు ఫోన్ మోగింది. లిఫ్ట్ తీస్తే ఆ ఫోన్ కాల్లో ఎవ్వరూ మాట్లాడడం లేదు. కేవలం గాఢంగా ఊపిరి తీసుకునే శబ్దం మరియు ఫెయింట్గా వినిపించే ఒక పాత తెలుగు జానపద గీతం. అంజలి మొదట ఇది ప్రాంక్ అనుకుని పట్టించుకోలేదు. కానీ రోజుకోసారి అదే సమయంలో అదే కాల్ వస్తోంది. ఆమె భయపడడం మొదలైంది. ఒక రోజు ఆమె తలుపు దగ్గర ఓ కవరును చూసింది. అందులో ఆమె బాల్కనీ ఫోటో ఉంది. అందుకు ఆమె వెంటనే పక్క అపార్ట్మెంట్లో ఉండే రవి అనే పొరుగు వ్యక్తిని అడిగింది. కానీ అతడికి కూడా ఈ వ్యవహారం తెలియదు. కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోవాలని ఆమె అనుకుని అపార్ట్మెంట్లో ఉన్న ఖాళీగా ఉన్న ఫ్లాట్ వైపు వెళ్ళింది. అక్కడి నుండే కాల్స్ వస్తున్నాయని అనుమానం. ఆ హాల్వేలో మసకబారిన వెలుగు, తళతళలాడే లైట్స్ మరియు జానపద సంగీతం మరోసారి వినిపించాయి. ఆమె ఆ ఖాళీ ఫ్లాట్లోకి ప్రవేశించగా ఒక ఫర్నిచర్ వెనుకకు ఓ హిడెన్ కెమెరా, పాత డైరీ కనిపించాయి. ఆ డైరీని ఓపెన్ చేస్తే అందులో రాసింది, అంజలి, నేను నిన్ను ప్రతిరోజు చూస్తున్నాను. నిన్ను వదలను. రాసింది శ్రీనివాస్ అనే వ్యక్తి. ఆమెకి షాక్ అయింది. ఆ కెమెరా ఆమె అపార్ట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. ఆమె వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అనుకుంది. అదే సమయంలో మళ్లీ ఫోన్ మోగింది. ఈసారి ఊపిరి శబ్దం కాకుండా ఆమె పేరును దాచిన స్వరం వినిపించింది, అంజలి. పోలీసులు వచ్చి ఆ ఫ్లాట్ను తనిఖీ చేశారు. కెమెరా, డైరీ పోలీసులు తీసుకుపోయారు. కానీ శ్రీనివాస్ ఎక్కడ కనిపించలేదు. ఫ్యాక్ట్, ఫోన్ లైన్ నుంచే ఈ కాల్స్ వస్తున్నాయట. అంజలి భయంతో అపార్ట్మెంట్ను లాక్ చేసుకుంది. కానీ భయం మాత్రం ఆమెతోనే ఉంది. ఒక రాత్రి మళ్లీ ఫోన్ కాల్ వచ్చిందంట. అదే సమయంలో బాల్కనీ వద్ద ఒక నీడ కనిపించింది. ఇంకా ముగియని కథ. అంజలికి భయం ఇంకా పోలేదు. శ్రీనివాస్ ఇప్పటికీ ఆమెను చూస్తున్నాడా? ఆ రహస్యాన్ని నిజంగా ఎవరైనా విప్పగలరా? తర్వాతి వారం. తీర ప్రాంత ఆంధ్రాలో ఒక పురాతన ఇంట్లో తల వేయబడిన గది మీ కోసం ఎదురు చూస్తోంది.